స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు? ఏమేమి లక్షణాలు ఉంటాయి? అదే స్థితప్రజ్ఞుడు అంటే ఇదే విషయాన్ని భగవద్గీతలో అర్జునుడు అడిగాడు. స్థితప్రజ్ఞస్త కా భాష సమాధిస్తస్య అని ఎట్లా ఉంటాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా నడుస్తాడు, ఏ విధంగా ఉంటాడు అని చెప్పేసి అర్జునుడు అడుగుతాడు. అప్పుడు ఆయన చాలా శ్లోకాలు ఉన్నాయి, వరుసగా శ్లోకాలు ఉన్నాయి. అది విడిగా మనం అది చెప్పుకుందాం. ఇప్పుడు కొంచెంగా ఎట్లా అంటే బాగా ఎండలో సహించుకోవాలి, ఎండలో. అలాగే చలిగా ఉన్నప్పుడు ఆ చలిని సహించుకోవాలి. బాధలు వస్తాయి, కష్టాలు సుఖాలు, ఆ రెండింటినీ కూడాను సహించుకుని, ఇట్లా ఏ విషయమైనా ఈ ద్వంద్వాలన్నీ కూడాను వాటిని సహించుకుని ఈక్వల్గా వాడే స్థితప్రజ్ఞుడు అని నేను ఇప్పుడు చాలా సింపుల్గా చెప్తున్నా. దీనికి చాలా శ్లోకాలు ఉన్నాయి. దీనికి కృష్ణుడు చాలా చెప్తాడు. అది ఒక్కొక్క శ్లోకం అర్థం కూడా చెప్పుకోవచ్చు తర్వాత.